మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రత్యేకించబడిన ఈ దినము మన ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు అమూల్యమైన మాటలను మనం ధ్యానం చేద్దాం. దయచేసి చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం మొదటి వచనం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి వినండి. మనుష్యుడు ఏది కోరుకోవాలి, మనుష్యుడు ఏది ఆశించాలి, మనుష్యుడు దేన్ని వెదకాలి, మనుష్యుడు దేన్ని వెంటాడాలి, మనుష్యుడు దేన్ని సంపాదించుకోవాలి, మనుష్యుడు దేనికోసం ప్రయాసపడాలి, మనుష్యుడు దేనికోసం కష్టపడాలి అంటే దీనికోసం కష్టపడాలి. దేనికోసం అంట? గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు. మంచి పేరు. హల్లెలూయా చెప్పండి. గొప్ప ఐశ్వర్యం ఈ పక్క పెడితే, మంచి పేరు ఈ పక్క పెడితే నువ్వేది కోరుకుంటావు? నువ్వేది కోరుకుంటావు? గొప్ప ఐశ్వర్యం కాదు గాని మంచి పేరు కోరుకోవాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మంచి పేరు కోరుకోవాలి. గొప్ప ఐశ్వర్యం కాదు. ఎంత గొప్ప ఐశ్వర్యమైనా అది ఒకరోజు నీవే లేకపోతే నీ ఐశ్వర్యం ఎవరికి దక్కుతుంది? ఒకరోజు నీవే ఉండకపోతే నీవు కట్టించుకున్న ఇళ్ళు, మిద్దెలు, మేడలు, మంచాలు, కంచాలు, ఏమండి బంగారాలు, వెండ్లు, ఇవన్నీ ఎక్కడికి పోతాయి? అందుకని బైబిల్ ఏం సెలవిస్తుందంటే మంచి పేరు, మంచి పేరు, మంచి పేరు. దీన్ని బైబిల్ భాషలో మంచి సాక్ష్యము. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దీన్ని బైబిల్ భాషలో మంచి సాక్ష్యము. దీనికోసం మనం కష్టపడాలి, దీనికోసం ప్రయాసపడాలి, దీనికోసం మనం పరుగులెత్తాలి, దీనికోసం మనం జాగ్రత్త పడాలి, దీన్ని కోరుకోవాలి, దీన్ని ఆశించాలి. దీనికోసం మనం జాగ్రత్త అయినా మనం జాగ్రత్త పడాలి. మంచి సాక్ష్యము, మంచి సాక్ష్యము. ప్రియ సహోదరుడా, నువ్వు ఉంటున్న ఊళ్ళో, నువ్వు వెళుతున్న సంఘంలో, నువ్వు ఉంటున్న సహవాసంలో, ఏజిఎం సహవాసంలో మంచి సాక్ష్యము, మంచి సాక్ష్యము, మంచి సాక్ష్యము నీవు కలిగి ఉండాలి. దానికోసం ప్రయాసపడాలి, దానికోసం పరిగెలెత్తాలి, దానికోసం కష్టపడాలి, దానికోసం ఓర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. దానికోసం ఇంకా పెద్ద మాట, ఇంకా పెద్ద మాట, దానికోసం సహించుకోవాలి. దానికోసం ఇంకా పెద్ద మాట, తగ్గించుకోవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి సాక్ష్యం, మంచి సాక్ష్యం, మంచి సాక్ష్యం. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి సాక్ష్యం. నువ్వు ఉంటున్న ప్రదేశంలో, నువ్వు వెళుతున్న సంఘంలో, ఏజిఎం సహవాసంలో మంచి సాక్ష్యాన్ని నువ్వు కోరుకోవాలి. ప్రియులారా, డబ్బుదేముందండి? డబ్బుదేముంది ప్రియులారా? డబ్బుదేముందండి? ఈ శరీరం మట్టి అయిపోతుంది, ఎముకలు ఉంటాయి. ఇది శాశ్వతం కాదు. దైవజనుడుగా నేను మీకు చేతులు జోడించి నేను మనవి చేసుకుంటున్నాను.
మంచి సాక్ష్యం సంపాదించుకోండి. మంచి సాక్ష్యాన్ని మీరు కోరుకోండి. దానికోసం తగ్గించుకోండి, సహించుకోండి, ఓర్చుకోండి, భరించుకోండి. మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోండి. అతనా నిలకడలేని మనిషి, అబ్బా అబ్బలే సాక్ష్యం ఉంది అతనికే, ఉందా లేదా? ఉందా లేదా? ఇతనా మాట మీద నిలబడ్డాడు. అతను అప్పుడప్పుడు ఊపులు ఊపిస్తాడు కానీ మాట మీద నిలబడ్డాడు. అతను భలే సాక్ష్యం ఉంది అతనికే, భలే సాక్ష్యం ఉంది కదా. అతను మాట ఇస్తే తప్పడు, నీతిగలడు. అతను భలే సాక్ష్యం ఉంది అతనికి. నీకే సాక్ష్యం ఉంది? నీకు ఏ సాక్ష్యం ఉంది? సంఘంలో ఏ సాక్ష్యం ఉంది? సమాజంలో ఏ సాక్ష్యం ఉంది? గొప్ప ఐశ్వర్యం కంటే మంచి సాక్ష్యం. ఎందుకంటున్నాడు ఈ మాట? ఎందుకంటున్నాడంటే, ఇప్పుడేనండి బాగా, నీ సాక్ష్యాన్ని బట్టి నీకు గౌరవం పెరగద్ది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నీ సాక్ష్యాన్ని బట్టి నీకు గౌరవం పెరగద్ది, మర్యాద పెరగద్ది, ఘనత వస్తుంది, మహిమ వస్తుంది. నీకే కాదు, నీకున్న సాక్ష్యాన్ని బట్టి నువ్వు నమ్మిన దేవుడికి కూడా మహిమ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ సాక్ష్యాన్ని బట్టి నువ్వు నమ్మిన దేవుడు ఉన్నాడు చూడు, ఆ దేవుడికి కూడా మహిమ వస్తుంది. ఆమె గురించి ఇంకోసారి నా కాడ ఎత్తమాక. ఇక ఏమెట్టుంటే ఈ నమ్మిన దేవుడికి ఏం మహిమ వస్తుందండి? ఏం వస్తుందండి? అందుకే కదా నిన్ను బట్టే దేవుడికి మహిమ, నిన్ను బట్టే దేవుడికి అవమానం. ఎందుకు వచ్చింది ఈ మాట? నీ సాక్ష్యమును బట్టి, నీ సాక్ష్యాన్ని బట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే సాక్ష్యాన్ని కాపాడుకోవాలి ప్రియులారా. సాక్ష్యాన్ని భద్రం చేసుకోవాలి. ఆ బిడ్డ మంచివాడు, కడదాకా మంచివాడనే మాట పదిలపరుచుకో, భద్రం చేసుకో, దాన్ని కాపాడుకో. ఆ మంచివాడనే మాట చెడగొట్టాలని సాతానుడు ఉచ్చులేస్తున్నాడు. ఈ బిడ్డ మంచిదయా, చాలా మంచిది బిడ్డ అనే మాటని చెడగొట్టడానికి ఉచ్చులేస్తున్నాడు అపవాది. కాపాడుకో, 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 కాపాడుకో. సాక్ష్యమును కాపాడుకో. కొంతమంది జీవితాలు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ప్రియులారా. వీళ్ళు నమ్ముకున్నది ఎవరిని? ఏ దేవుణ్ణి వీళ్ళు ఆరాధిస్తున్నారు? ఎలాంటి గొప్ప దేవుణ్ణి వీళ్ళు ఆరాధిస్తున్నారు? ఏ విధంగా వీళ్ళు బతుకుతున్నారు? ఎంత విచారం అండి. ఇంత గొప్ప సాక్షి సమూహం మనకుండగా అని పౌలు మాట్లాడుతున్నాడు. ఇంత గొప్ప సాక్షులంటే, ఇదిగో హానోకు దగ్గర నుంచి, మోషే దగ్గర నుంచి, దావీదు దగ్గర నుంచి, ఇదిగో యోబు దగ్గర నుంచి, దానియేలు దగ్గర నుంచి, ఎంతమంది దైవ భక్తులు, ఎంతమంది పురుషులు, స్త్రీలు, ఇంత గొప్ప సాక్షి సమూహం నీతిగా బతికి, యథార్థంగా బతికి ఇంతమంది ఉండగా, ప్రియ విశ్వాసి, నీ విశ్వాసాన్ని నువ్వు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నావు? నీ సాక్ష్యాన్ని ఎంత జాగ్రత్తగా నీవు కాపాడుకుంటున్నావు? ఒక్కసారి ఆలోచించుకో. ఈనాడు చాలా మందికి సాక్ష్యం లేదు, మంచి సాక్ష్యం లేదు, మంచి సాక్ష్యం లేదు. యోబు చూడండి, ఒక్క నిమిషం. యోబు 1వ అధ్యాయం 1వ వచనం మీరు చూడండి. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని ఏం చేశాడు? వదిలిపెట్టేశాడు. చెడుతనాన్ని పక్కలో పెట్టుకుని దేవుడికి స్తుతులు అంటున్నారేంది, స్తోత్రాలు అంటున్నారేంది, దేవుడి సేవ అంటున్నారేంది? చెడుతనాన్ని పక్కలో పెట్టుకొని, మీరు అర్థం చేసుకోవాలా, చెడుతనాన్ని పక్కలో పెట్టుకొని దేవుడికి స్తుతులు స్తోత్రాలు అంటున్నారేంటి? దేవుడి
సేవ అంటున్నారేంటి? ఇదేమి విపరీత కాలం ఇది. అతడు చెడుతనాన్ని విసర్జించిన వాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇది నేను ధ్యానిస్తుంటే నాకు ఒకటి అర్థమైందండి. అదేంటంటే, ఎవరైనా పేరు కింద డిగ్రీలు వేసుకుంటారు. దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా. బిఏ, ఎంఏ, పిహెచ్డి, ఏవేవో వాళ్ళు చదివినవన్నీ వాళ్ళు ఇది వేసుకుంటారు. ఎవరైనా వేయకపోతే వాళ్ళు చాలా బాధపడతారు, కోపగించుకుంటే మా పేరు వేసావు కింద, మేము చదివిని వేయలేదేమి సార్ మీరు, ఏంటి బ్రదర్ ఏంటి మీరు వేయలేదు. ఆ మధ్యన ఒక ఆయన చూడండి, ఎంత గర్వంగా ఒక ఆయన అంట ఇట్టే ఒక సేవకుడిని మీటింగ్లు పిలిచాడంట. సపోజ్ దానియేలు అనుకో, అతన్ని మీటింగ్లు పిలిచాడు. పిలిస్తే అతని పేరు పాస్టర్ దానియేలు అని వేసాడు. ఆ పత్రిక కూడా ఆయనకి పంపించాడు. ఆ స్పీకర్కి, ఆ బోధకుడికి ఇదిగో సార్ మీ పేరు వేసాము అంతా అని. ఆయన చూస్తే ఆ రోజు రాలా. ఏంది రాలేదు, టైం అయిపోతుంది, నేను అందరికీ పలానా దానియేలు సేవకుడు వస్తాడని నేను చెప్పాను, ఎందుకు రాలేదని ఫోన్ చేసి అడిగితే, అన్నా ఏందన్నా అంటే, ఎవరి పేరు వేశారు బ్రదర్ మీరు అని అడుగుతున్నా అంట ఆయన. అన్న మీ పేరే కదన్నంటే, నా పేరైతే నా పేరు కింద నేను చదివిన డిగ్రీలు ఉండాలి కదా అన్న అంట. ఏమండి, ఏమంత హెచ్చింపోయిందండి, అంత హెచ్చింపోయిందండి. నా పేరైతే నా పేరు కింద నేను చదివిన డిగ్రీలేయి, ఏ దానియేలు అనుకున్నాను సార్. ఎం దానియేలు మీరే కదా సార్. ఎం దానియేలు ఎంతమంది ఉంటారు? నే చదివిన డిగ్రీలేయి. ముందు రెవరెండ్ డాక్టరేట్ ఏది? కొత్త పాస్టర్ అనేసేవేంది? కింద నేను చదివిన డిగ్రీలేయి. అందుకని కన్ఫ్యూజ్ అయ్యి నేను కాదనుకుని రాలేదు. అతనికి అంతా తెలుసు, నేను కాదనుకుని రాలేదు భద్రన్న అంట. ఏమండి, తప్పండి. హెచ్చించుకోవడం మంచిది కానీ, ఒకవేళ నీకు డిగ్రీలు ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, కానీ నిన్ను నువ్వు హెచ్చించుకుంటే దేవుడు అని చేస్తాడు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఇక్కడ యోబుకి ఏ డిగ్రీలు ఉన్నాయి చూడండి. యోబుకి ఏ డిగ్రీలు ఉన్నాయమ్మా? అతని పేరు కిందే ఉన్నాయి. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. చూడండి, వెంటనే అతని పేరు కింద డిగ్రీలు. ఏం డిగ్రీలు? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఎంత మంచి డిగ్రీలు ఉన్నాయండి. ఈ డిగ్రీలు దేనితో పోలుస్తారు? బిఏ, ఎంఏలతో మీరు పోలుస్తారా? లేకుంటే బీటీహెచ్, ఎంటీహెచ్లు, డీడీలతో మీరు పోలుస్తారా? లేకపోతే ఎండివి, నీటీలు ఏమండి దేనితో మీరు పోలుస్తారు? ఏ బైబిల్ డిగ్రీలతో వీటిని పోలుస్తారండి? దేవుడిచ్చిన డిగ్రీలు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, భయభక్తులు గలవాడు, చెడుతనాన్ని వదిలిపెట్టినవాడు. ప్రియ సహోదరుడా, ఈ డిగ్రీలు మన పేరు కింద ఉండాలండి. అంతేగాని లోకములో ఇచ్చే డిగ్రీలు అవి పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు ప్రియులారా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఎంత మంచి సాక్ష్యమును యోబు కలిగి ఉన్నాడు చూడండి. ఎంత మంచి సాక్ష్యమును ఆయన కలిగి ఉన్నాడు. ఈరోజు నీకు మంచి సాక్ష్యం ఉందా? మంచి సాక్ష్యము నీకుందా? పాస్టర్ గారు, నాకు ఇంతవరకు మంచి సాక్ష్యం లేదు. నీకు మంచి సాక్ష్యం లేదనే యేసు ప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడు. హల్లెలూయా చెప్పండి. నీకు మంచి సాక్ష్యం లేదనే యేసు ప్రభు ప్రాణం పెట్టి రక్తం చిందించి నిన్ను తన బిడ్డగా ఆయన చేసుకోవటానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు నువ్వు ఆయన దగ్గరికి వచ్చి మంచి సాక్ష్యాన్ని నువ్వు పొందుకోవాలి. నువ్వు ఆయన రక్తములో నీ పాపాలు కడుక్కొని విడిచిపెట్టి, వదిలిపెట్టి
అబ్బా, దేవుణ్ణి నమ్ముకుని ఆమె ఎలా మారిందండి, ఎట్లాంటి నోరు ఆమెది, అసలు ఏ విధంగా ఉండేది, ఎలా బతికింది ఆమె, ఇప్పుడు చూడు ఎలా ఉందో. ఎంత మంచి సాక్ష్యం అండి, ఎంత మంచి సాక్ష్యం ప్రియులారా. ఈరోజు చాలా మంది దేవుణ్ణి నమ్ముకుని కూడా పేర్లు మారుతున్నాయి కానీ సాక్ష్యమో మారడంలే. పేర్లు మారిపోతున్నాయి. అంతకుముందు ఒక పేరు ఉంది, ఇప్పుడు యేసయ్యలోకి వచ్చినాక ఇంకో పేరు వచ్చింది. సంతోషం, పేరు మారింది. సాక్ష్యం మారిందా? నీ సాక్ష్యం అనేది మారిందా? సాక్ష్యం మారాలి ప్రియులారా, నీ సాక్ష్యం మారాలి. అది చెడుగా ఉన్న నీ సాక్ష్యం మంచి సాక్ష్యముగా మారాలి. పాపముతో నిండిన నీ బ్రతుకు పరిశుద్ధంగా మారాలి. అవినీతి అక్రమాల్లో అవిధేయతలతో నిండిన నీ జీవితం దేవుని యొక్క మహిమతో నిండాలి. కాబట్టి యోబు చూడండి ఎటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడో. నేటి దినాల్లో చాలా మందికి సాక్ష్యం లేదు, దైవ సేవకులకే సాక్ష్యం లేదు, విశ్వాసులకి సాక్ష్యం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇతను యోబు ఎంత మంచి సాక్ష్యం, ఎంత మంచి సాక్ష్యం. అందుకే అతని పేరు కిందే అతని యొక్క సాక్ష్యం పరిశుద్ధాత్మ దేవుడు రాసి పెట్టాడు. ఈరోజు ప్రియ సహోదరుడు, ఇక్కడ మీకు అందరికీ పేర్లు ఉన్నాయి, మీకు అందరికి ఉన్నాయి. మీ పేరు కింద కూడా ఇతను మంచివాడు, నీతిపరుడు, యథార్థపరుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనం ఇతనిలో లేదు. ఇలాంటి సాక్ష్యం మీ పేరు కింద కూడా ఉండాలండి. అలా ఉండేటట్టుగా మీరు బతకాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అలా ఉండేటట్టు మీరు బతకాలి, అలా ఉండేటట్టు మీరు జీవించాలి. దీనికోసం సహించాలి, దీనికోసం భరించాలి, దీనికోసం తగ్గించుకోవాలి, దీనికోసం అవసరమైతే ప్రాణమైనా పెట్టాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి సాక్ష్యం, మంచి సాక్ష్యం, మంచి సాక్ష్యం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మంచి సాక్ష్యం నీకు నాకు ఉండాలి. ఐశ్వర్యం శాశ్వతం కాదండి, శాశ్వతం కాదు ప్రియులారా. మంచి పేరు, మంచి సాక్ష్యమే శాశ్వతమైంది. ఇప్పుడు వినండి బాగా, సైతానుడు యెహోవా ఎదుటికొచ్చాడు. అప్పుడు యెహోవా దేవుడు, ఓ సైతానా, దురాత్మ, నా సేవకుడిని యోబుని చూసావా, ఎంత డబ్బు సంపాదించాడో, ఎంత ధనవంతుడో అన్నాడా? అట్లా అని యోబు భేదవాడు అనుకున్నారా? గొప్ప ధనవంతుడైన, హీ వాజ్ ఎ రిచ్ మ్యాన్, గొప్ప ధనవంతుడు. కానీ తన ధనాన్ని, తనకున్న డబ్బుని, ఐశ్వర్యాన్ని దేవుడు ప్రస్తావించలా. తనకున్న సాక్ష్యమును దేవుడు ప్రస్తావించాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, జీవితంలో కష్టాలు వస్తున్నాయా, బాధలు వస్తున్నాయా, ఇబ్బందులు వస్తున్నాయా, ఒత్తిడి వస్తుందా, శ్రమలు వస్తున్నాయా, అనేకమైన ఇబ్బందులు వస్తున్నాయా, అవమానాలు, నిందలు వస్తున్నాయా? అయినా సరే తలకాయ వంచుకొని కంటి బిగువున్న వాటన్నిటినీ భరించుకొని సాక్ష్యాన్ని కాపాడుకో, సాక్ష్యాన్ని కాపాడుకో. యాకోబు మంచివాడు, కడ వరకు మంచివాడిగా బతుకో, మంచివాడిగా చచ్చిపో. స్తోత్రం చెప్పు. ఆంద్రియ మంచివాడు, కడ వరకు మంచివాడిగా బతుకో, మంచివాడిగా చచ్చిపో. పేతురు మంచివాడు, కడ వరకు మంచివాడిగా బతుకో, మంచివాడిగా చచ్చిపో. మంచివాడుగా ఉన్న నీవు చెడ్డవాడు అవమాక, మంచిదానిగా ఉన్న నీవు చెడ్డదాని అవమాక, దేవునికి అవమానం తేమాక. సహించుకో, ఓర్చుకో, భరించుకో, తగ్గించుకో. సాక్ష్యాన్ని కాపాడుకో, సాక్ష్యాన్ని భద్రం చేసుకో.
యోబుకి ఏం కష్టాలు లేనట్టు, బాధలు లేనట్టు, ఇంత పెద్ద డిగ్రీలు వచ్చినాయి అంటే, యోబు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, సంసారం ఉన్న, పిల్లలున్న, భార్య ఉన్న, మీకు ఒకటి తెలుసా, యోబు భార్య భక్తిపరురాలు కాదు. సోదరు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యోబు భార్య పెద్ద సైతాన మనిషి, పెద్ద దురాత్మ ఆ మనిషే. అరే, అటువంటి దురాత్మను పక్కన పెట్టుకొని యోబు భక్తిపరుడు ఉన్నాడా లేదా? ఏమక్క, ఏమ్మా? ఒకవేళ నీ భార్య నీకు సహకరించకపోయినా, నీ భర్త నీకు సహకరించకపోయినా, ఎంతవరకు నీ భార్య, ఎంతవరకు నీ భర్త నీతో పాటు వల్లకాడికి వస్తారా? నీతో పాటు వచ్చేస్తారా? కాబట్టి ఎవరు సహకరించినా సహకరించకపోయినా, ఎలాంటి ఒత్తిడులున్నా సాక్ష్యాన్ని కాపాడుకో, సాక్ష్యాన్ని భద్రం చేసుకో. సాక్ష్యం చెడగొట్టుకునే పని ఏది కూడా చేయమాక, చేయమాక, చేయమాక. యోబు ఎంత మంచివాడండి. భార్య సహకారం లేదు, భార్య పెద్ద అపవాది, అనేకమైన ఒత్తిడులు, వాటన్నిటిలో కూడా యోబు నీతిగా ఉన్నాడు, న్యాయంగా ఉన్నాడు, మంచివాడుగా ఉన్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు, చెడుతనాన్ని విసర్జించాడు. ఎంత మంచి సాక్ష్యాన్ని యోబు కలిగి ఉన్నాడు. నీవు నేను కూడా అటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉండటానికి ప్రయాసపడాలండి. ఆ సాక్ష్యం అండి, అదే ప్రియులారా, అదే ప్రియులారా. సాక్ష్యము చాలా గొప్పది ప్రియులారా, దాన్ని మనం భద్రం చేసుకోవాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక మాట మనం చూద్దాం, మరొక మాట మనం చూద్దాం. అపోస్తల కార్యాల గ్రంథంలో మరొక మాట చూద్దాం. అపోస్తల కార్యాల గ్రంథము, ద బుక్ ఆఫ్ యాక్ట్స్, అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయం మొదటి. పౌలు దేర్బేతును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉన్నాడు. చూడండి, ఇతను పేరు చెప్పబడింది, వెంటనే డిగ్రీలు వచ్చినాయి. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు, అడ్రస్ వచ్చింది. ఆ తర్వాత అతడు తండ్రి అంటే అడ్రస్ వచ్చింది. అంటే ఇతడు తిమోతి, ఇతనికి ఫాదర్ మదర్ ఎవరు, అడ్రస్ వచ్చింది. ఆ తర్వాత అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. హల్లెలూయా. ఇతను మంచి పేరు పొందినవాడు అంటే ఇతని పేరు కింద ఏమొచ్చిందమ్మా? డిగ్రీ వచ్చిందా లేదా? నీ పేరు కింద ఏముంది? నీ పేరు కింద ఏముంది? మూర్ఖురాలనుందా, మూర్ఖుడనుందా, లోబడ్డనుందా, అవిధేయుడనుందా, మాట ఎనడనుందా? ఏముంది నీ యొక్క పేరు కింద? ఇతను చూడండి, తిమోతి అని ఒక మనుషుడున్నాడు. అతని తల్లి ఇదిగో ఈమె అడ్రస్, అతని తండ్రి ఈయన అడ్రస్. వెంటనే డిగ్రీ, అతను చదివిన డిగ్రీ. ఏ డిగ్రీ అది? చదివిన డిగ్రీ కాదు, బతుకు డిగ్రీ అది. ఏ డిగ్రీ అది? అతడు లుస్త్రలోను అంటే అదొక ఊరు, ఈకొనియ అదొక ఊరు, 2 ఊర్లలోనూ సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. హల్లెలూయా. ప్రియమైన అన్నదమ్ముల అక్క చెల్లెలు, ఈ సాక్ష్యం ఎంత బాగుందండి, ఎంత బాగుంది ప్రియులారా, ఎంత బాగుందండి. దేవుని నమ్ముకున్న తర్వాత సాక్ష్యం బాగుండాలా. సాక్ష్యం
అతనంతా డబ్బు మనిషి, డబ్బు ఆశపరుడు, డబ్బు కోసం పరిగెత్తేవాడు. ఈ సాక్ష్యం మంచిది కాదు ప్రియులారా. అతను విన్నట్టే ఉంటాడు, వినడు, లోబడ్డు. ఈ సాక్ష్యం మంచిది కాదు ప్రియులారా. ఇతనంట మంచి పేరు. ఎవరిని అడిగినా తిమోతి మంచోడయ్యా, ఎవరిని కదిలిచ్చినా తిమోతి చాలా మంచోడయ్యా. ఎంత మంచి పేరండి అతనికి. హల్లెలూయా. మంచి పేరు. ఆ యొక్క లుస్త్రలో, ఈ కొనియాలో ఎవరిని కదిలిచ్చినా తిమోతి చాలా మంచోడయ్యా. ప్రియా సహోదరి, నీకు కూడా ఈ మంచి పేరు కావాలి, ఈ మంచి సాక్ష్యము నీకు కావాలి ప్రియులారా. దీనికోసం మనం ఆకలితో ఉండైన ఇతరులకు అన్నం పెట్టి ఈ సాక్ష్యం పొందుకోవాలి. హల్లెలూయా చెప్పు. హల్లెలూయా. ఆ రోజుకి నీకొక్కదానికే అన్నం ఉంది, నీకొక్కదానికే ఆ కూర ఉంది. ఇంతలోకి ఒక ఆమె వచ్చింది, ఆమెకు పెడితే నీకు లేదు, అయినా నువ్వు ఆమెకు పెట్టి మంచిలు తాగి ఆ తర్వాత సాయంత్రం వండుకుందాంలే అనుకున్నావు. మంచి సాక్ష్యము నీవు పొందుకున్నావు. అంటే ఇతరులకు పెట్టైనా మంచి సాక్ష్యం పొందాలి. ఈ తిమోతి మంచి సాక్ష్యమును పొందాడు, యోబు మంచి సాక్ష్యమును పొందాడు. మరి నీవు కూడా ఆ మంచి సాక్ష్యాన్ని నువ్వు పొందాలి ప్రియులారా. చూడండి, వీళ్ళ పేర్ల కింద డిగ్రీలు వస్తున్నాయి. ఈ రోజుల్లో కొంతమంది పేర్ల కింద డిగ్రీలు, ఆ డిగ్రీలు డబ్బులిస్తే కొనుక్కొచ్చుకునే డిగ్రీలు. మళ్ళీ వాటిని వేయకపోతే వాళ్ళకి చాలా బాధలు. మా పేరు కింద డిగ్రీలు వేయలేదే. చూడండి, అతను ఎంత దుర్మార్గుడు. కాకపోతే డిగ్రీలు వేయలేదని సభకు రాలేదండి. నువ్వెవరిని పిలిచావో, దానియేలు ఇంకెవరో అనుకున్నానని అంత తెలివిగా అతను మాట్లాడుతున్నాడంటే ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఈ డిగ్రీలు, ఈ సాక్ష్యాలు మనకు కావాలి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మీరందరూ ఇట్టి సాక్ష్యమును సంపాదించుకోవడం కోసం ప్రయాసపడండి. దీనికోసం శ్రమపడండి, దీనికోసం కష్టపడండి. దీనికోసం ఆకలితో ఉన్న ఇబ్బంది లేదు. దీనికోసం ఇచ్చుకోండి, భరించుకోండి, సహించుకోండి. దీనికోసం ప్రాణమైనా పెట్టండి. సాక్ష్యమును సంపాదించుకోండి, మంచి సాక్ష్యమును సంపాదించుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదే అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం. ఇదే అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఈడ కూడా పేరు కిందే డిగ్రీలు వస్తున్నాయి. అంటే ఎంత మంచిగా ఉంచండి బైబిల్. ఇక్కడ కూడా పేరు కిందే డిగ్రీలు వస్తున్నాయి. అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు కైసరిలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, బాగా వినండి. మొదటిసారి చూపించిన మనిషి బిజినెస్ మ్యాన్ అతను. రెండవసారి చూపించిన మనిషి కామన్ మ్యాన్ అతను. మూడవసారి చూపించిన మనిషి ఎంప్లాయ్ అతను. అంటే ఉద్యోగస్తుడు. కొర్నేలి ఉద్యోగస్తుడు, ఎంప్లాయ్ అతను.
కానీ ఆ యొక్క కొర్నేలి పేరు కిందే ఏం రాయబడింది? అతడంట తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు, చెప్పండి చెప్పండి, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మనము పెంచేదాన్ని బట్టి పిల్లలు పెరుగుతారు. పనికి మాలిన మాటలు మాట్లాడుతూ సమయాన్ని వ్యర్థం చెయ్యొద్దండి. మనం పెంచేదాన్ని బట్టి పిల్లలు, పెంచేదాన్ని బట్టి, మనం పెంచేదాన్ని బట్టి. ఒక 7 సంవత్సరాల పాపకి ఉదయం నేను ఫోన్ చేశా. వాళ్ళ అమ్మాళ్ళకి నేను ఫోన్ చేశా. పాప ఎత్తింది, అమ్మా అన్న. వెంటనే నన్ను గుర్తుపట్టి, పాస్టర్ గారు, పాస్టర్ గారు, మా అమ్మ అంగటికి పోయింది. పాస్టర్ గారు, పాస్టర్ గారు, మా అమ్మ అంగటికి పోయింది పాస్టర్ గారు. మీ నాన్నమ్మ, మా నాన్న బయటికి పోయాడు పాస్టర్ గారు అని ఆ బిడ్డ మాట్లాడు. సరే అమ్మా, నేను ఫోన్ చేశానని చెప్పమ్మా. చెప్తాను పాస్టర్ గారు అంటుంది. ఎందుకు ఈ బిడ్డ అంటుందంటే, వాళ్ళ అమ్మ నన్ను పాస్టర్ గారు అనకుండా ఇంకో మాట అననే. ఈ చిన్న పిల్ల వాళ్ళ అమ్మ మొఖం వంక చూస్తే వింటుంది కదా. వాళ్ళ అమ్మ పాస్టర్ గారు, పాస్టర్ గారు అని వాళ్ళ అమ్మ నన్ను ప్రతిసారి పాస్టర్ గారు అనకుండా నన్ను పలకరివ్వదు. ఈ అమ్మాయి కూడా అదే అంటుంది. నువ్వు పెంచేదాన్ని బట్టే పిల్లలు పెరుగుతారు. నువ్వు పెంచేదాన్ని బట్టే. ఇతను చూడండి, కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు, చెప్పండి, ఇంటి వాళ్ళందరితో, అంటే కొడుకు తప్పిపోలా, కూతురు తప్పిపోలా, భార్య తప్పిపోలా, వీళ్ళెవరు తప్పిపోలా, అందరితో కలిసి కొర్నేలి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అతని డిగ్రీ అది, అతని సాక్ష్యం అది. భయభక్తులు కలిగి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించండి. మనం ఎటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాం ప్రియులారా? ఇది చాలా ముఖ్యమైందండి. అబ్బా ఈ భలే పాడద్దండి, ఆ పాట అంతా తీసేయి. వాటిని చూసి దేవుడు మార్కులేసే దేవుడు కాదు. భలే రాగం చేస్తుందండి ఇవి. ఈ రాగాలకి గల ఆయన ఎప్పుడో చాలా చూసున్నాడు. అబ్బా ఈ వస్తే భలే కళగా ఉంది. ఈ కళల గిల్ల ఆయన దగ్గర లేవు. అవన్నీ ఆయన చూసేవాడు కాదు, అవన్నీ ఆయన పట్టించుకునేవాడు కాదు. ఇతను భలే వాయిద్యం వాయిస్తున్నాడు. ఈ వాయిద్యాలన్నీ ఆయన ఎప్పుడో చూస్తున్నాడు. ఇతను భలే వాక్యం భలే మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ఎప్పుడో ఈయనున్నాడు. ఈ కాదు. ఇతనికి సాక్ష్యం ఉందా లేదా? మంచి సాక్ష్యం ఉందా? ఒకప్పుడు తాగుబోతాడే, ఇప్పుడు మాత్రం అయ్యా మంచివాడు. హల్లెలూయా చెప్పండి. ఒకప్పుడు తప్పటడుగు లేచినోడే, ఒకప్పుడు చెడ్డగా బతికినోడే, ఒకప్పుడు చెడ్డుగా బతికిందే. కానీ ఇప్పుడు సమరయ స్త్రీ వేరో, అంతకుముందు సమరయ స్త్రీ వేరో. అంతకుముందు సమరయ స్త్రీ వేరో, ఇప్పుడు వేరు. యేసు ప్రభుని నమ్ముకున్నాక వేరు. అంతకుముందు జక్కయ్య వేరు, ఇప్పుడు జక్కయ్య వేరు. అర్థమవుతుందా? సాక్ష్యం కావాలి. మాట మీద నిలబడే సాక్ష్యం అనేది ఉండాలి. సాక్ష్యం ఉండాలి ప్రియులారా.
చూడండి, ఈ తిమోతి అతను ఉద్యోగి, అతని పేరు కింద అతని యొక్క డిగ్రీలు వచ్చేసినాయి, సాక్ష్యం వచ్చేసింది. ఈరోజు నీ సాక్ష్యం ఏది? నీ సాక్ష్యం ఎక్కడ ఉంది? కాకెత్తుకెళ్ళిపోయిందా? నీ సాక్ష్యం కాకెత్తుకెళ్ళిపోయిందా? లేదా ఎగిరిపోయిందా? ప్రియ దేవుని బిడ్డలారా, సాక్ష్యాన్ని కడదాకా కాపాడుకోండి, భద్రం చేసుకోండి. దేవుడు ఆశీర్వదిస్తాడు. అదే నిలబడేది. ఫైనల్గా ఒకటి నేను చెప్పేదా, సాక్ష్యము పరిమళ వాసన వంటిది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సాక్ష్యము పరిమళ వాసన. సాక్ష్యము పోతే దుర్వాసన. సాక్ష్యము పోతే దుర్వాసన. సాక్ష్యము పరిమళ వాసన. నువ్వెక్కడున్నా అక్కడ పరిమళ వాసన. ఇప్పుడు సెంటు కొట్టినోళ్ళు వస్తే అక్కడంతా సెంటు వాసన వస్తుంది. నీవు కూడా పరిమళ వాసనగా ఉంటావు. నువ్వెక్కడ అడుగు పెడితే, నువ్వెక్కడికి వెళితే, నువ్వు ఏ ప్రదేశంలోకి వెళితే, ఎవరి మధ్యలోకి పోతే నీ సాక్ష్యం పరిమళ వాసన. మీ దైవజనుడైన నా సాక్ష్యం పరిమళ వాసన. అందుకనే గొర్రెపిల్ల మహోత్సవాలనే ఆ కార్యక్రమాన్ని మనం చేయగలుగుతున్నాం. హల్లెలూయా చెప్పండి. లేకపోతే నేను కూడా ఎవరో ఒకరిని ఎత్తుకోవాలా. సంవత్సరం ఒక స్పీకర్ని ఎత్తుక్కోవాలా. నాకు ఆ సాక్ష్యమును దేవుడు ఇచ్చాడు, దాన్ని కాపాడుకున్నాను కాబట్టి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మంచి సాక్ష్యం చాలా విలువైంది, దాన్ని కాపాడుకోండి. కొంతమంది ఉద్రేకం వస్తే ఉద్రేకంగా అబ్బా అది ఇది దేవుడు, అబ్బా ప్రార్థన, స్తుతులు, ఆరాధన అంటారు. చల్లారిపోతే చల్లారిపోయినట్టుకుంటారు. ఇదేంటిది? ఇది అంటే భక్తిలో ఉద్రేకాలు, చల్లారిపోయాలు ఈ విధంగా ఉన్నాయా? ఎప్పుడు నిలకడగా ఉండాలి. ఆమెను చెప్పండి. హల్లెలూయా. అది చలికాలమైనా, ఎండాకాలమైన, వానాకాలమైన, శ్రమల కాలమైన, సంతోషకాలమైన, డబ్బు చేతికి బాగా వచ్చినా, రూపాయి లేకపోయినా నిలకడగా ఉండాలి. నిలకడగా ఉండాలి. మీకు తెలుసా, దేవుడు డబ్బులిచ్చి కూడా మనిషిని చెప్పండి అంటున్నారేంది? డబ్బులు ఇచ్చి కూడా మనిషినే పరీక్షిస్తాడు. ఇతను ఉంటాడా, ఉండడా, నిలబడతాడా? ఆత్మీయత ఎటు చూపిస్తాడు, ఈ పక్క డబ్బు చూపిస్తాడు. ఎటు పోతాడు ఈడు? ఆత్మీయత వైపు మొగ్గుతాడా, డబ్బు వైపు వెళ్ళిపోతాడా? ఆయన చూస్తాడు. డబ్బులిచ్చి పరీక్షిస్తాడు. అబ్రహాముకి డబ్బులిచ్చి చూశాడు. ఆ డబ్బులన్నీ ఆడ పెట్టి, ఆ మణులు మాణికన్నీ ఆడ పెట్టి, అబ్రహామా తీసుకో ఇది తీసుకో అంటున్నారు. డబ్బులిచ్చి దేవుడు పరీక్షిస్తాడు. నయమాను ఎద్దల బళ్ళకి బంగారం వేసుకొచ్చి, ఓ ప్రవక్త గారు తీసుకో ఇది తీసుకో. తీసుకునుంటే అబ్రహాం అంత గొప్పవాడయ్యేవాడు కాదు. తీసుకునుంటే ఎలీషా అంత గొప్పవాడయ్యేవాడు. డబ్బులిచ్చి కూడా దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. పేదరికంలో ఉన్న నిన్ను డబ్బులిచ్చినప్పుడు చర్చి క్రమంగా వస్తున్నావా? మందిరానికి క్రమంగా వస్తున్నావా? అటు వరకు ఎలా వచ్చావో నీకు తెలుసు. నీ అంతరాత్మకి నీకు తెలుసు. ఎలా ఉన్నావో నీకు తెలుసు. పేదరికములో, ఇబ్బందిలో, కటువులో
చాలా శ్రమల్లో ఉన్నప్పుడు నువ్వు దేవునితో ఎలా ఉన్నావు, మందిరముతో ఎలా ఉన్నావో నీకు తెలుసు. ఇప్పుడు దేవుడు డబ్బులు ఇచ్చాడు, ఓహో నా బిడ్డ అని నీకు డబ్బులు ఇచ్చాడు. ఇప్పుడు ఎలా ఉన్నావు? ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావు? ఏ పరిస్థితిలో ఉన్నావు? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అన్ని గమనిస్తాడు. ప్రేమ కుమార్ అనేవాడు నిజమైన సేవకుడేనా? కరెక్ట్గా సేవ చేస్తాడా? ఇప్పుడు ఇట్టున్నాడు, రేపు ఒక ₹1,00,00,000 ఇస్తే నా మాట ఉంటాడా? సేవ నమ్మకంగా చేస్తాడా? ఎలా ఉంటాడు ఇతను? దేవుడు అన్ని పరీక్షిస్తాడు. యోబు ఆ పరీక్షలన్నిటిలో కూడా నెగ్గి మంచి సాక్ష్యం సంపాదించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తిమోతి ఆ పరీక్షలన్నిటిలో నెగ్గి మంచి సాక్ష్యం అని సంపాదించుకున్నాడు. ఈ యొక్క కొర్నేలి ఉద్యోగస్తుడు ఆ పరీక్షలన్నిటిలో కూడా నెగ్గి మంచి సాక్ష్యం సంపాదించుకున్నాడు. నీవు కూడా మంచి సాక్ష్యము సంపాదించుకోవాలి. ప్రియులారా, మీరేమో నా పిల్లలంటే నాకు కొంచెం ఎక్కడో ఒక చిన్న ధైర్యం, మీ అందరి ముందు వాళ్ళ ముందు కూడా నేను చెప్పేది చిన్న ధైర్యం ఏంటంటే, ఇంత వాక్యాలు, ఇంత ఉపదేశాలు నా బిడ్డలు మొదటి నుంచి నా దగ్గర విని వాళ్ళు పెరిగారు కదా, వాళ్ళు ఏ తప్పు చెయ్యరు, నీతిగా ఉంటారన్న, ఎక్కడికి వెళ్ళినా బాగా ఉంటారన్న చిన్న ధైర్యం వాళ్ళ విషయంలో నాకుంది. ఆమెన్ చెప్పండి అందరూ. హల్లెలూయా. దాన్ని ఇక మిగిలినది వాళ్ళు కాపాడుకోవాలి. కాబట్టి నా ప్రియమైన అన్నులు, అక్కలు, చెల్లెళ్ళు, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి సాక్ష్యం. ఆ మంచి సాక్ష్యం, తెల్ల గొడ్డల వెనకాల మంచి సాక్ష్యం ఉండాలి. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ఈ తెల్ల బట్టల వెనకాల దాంకుని ఉండాలి, అది మరుగున ఉండాలి. ఈ దైవజనుడు మంచివాడు, యథార్థపరుడు, నీతిపరుడు, ఇతను చాలా న్యాయవంతుడు, భయభక్తులు గలవాడు, ఆత్మ గలవాడు. ఈ తెల్ల గుడ్డల చాటున మరుగున దాగి ఉండాలి ఆ సాక్ష్యం. అప్పుడు ఆత్మదేవుడు తల మీద దిగొస్తాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అన్నా, నువ్వు మా ఇంటికి వస్తే మాకు బూస్ట్ వస్తుందన్నా, నువ్వు మా ఇంటికి వస్తే మాకు ధైర్యం వస్తుందన్నా, నువ్వు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తుంటే మాకు బలం వస్తుందన్నా. నేనెంత, నా బతికెంతండి? అది ఆ పరిశుద్ధాత్మ శక్తి, ఆ పరిశుద్ధాత్మ బలం అది. ప్రియులారా, ఇవన్నీ మా సేవలో మేము వింటున్నాం, ఇవన్నీ మేము చూస్తున్నాం. మమ్మల్ని ఉపయోగించుకున్న వారు ఉపయోగించుకుని బాగా అభివృద్ధి పడుతున్నా. ఏందిలే ఈ పాస్టర్ గారు పాని అనుకునే వాళ్ళు అట్టనే ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. షూనేమీరాలు ఎలీషాను బాగా ఉపయోగించుకుంది. అవునా కాదా? ఎలీషాను బాగా ఉపయోగించుకుంది. మీరు కూడా దైవజనులను బాగా ప్రేమించి ఆదరించి వాళ్ళ యొక్క ఇరుకుల ఇబ్బందులకు మీరు సహాయంగా నిలబడి వాళ్ళ ద్వారా పరిశుద్ధాత్మను ద్వారా మీరు కూడా దీవించబడాలి. ఆమెన్ చెప్పండి. ఆ రీతిగా మీరు మంచి సాక్ష్యమును కలిగి ప్రభువులో ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ మాటల్ని ముగిస్తున్నా. దేవుడి మాటలు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. యూట్యూబ్లో ఈ వాక్యం అంతా ఉంది. ఇది చాలా బలమైన వర్తమానం. ఇది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్లో ఈరోజు చెప్పిన వాక్యం అంతా ఉంటుంది. పిన్ టు పిన్ జాగ్రత్తగా ఈ యొక్క వాక్యాన్ని విని మీ జీవితాలను బలపరచుకోండి. అనేకులకు మీరు పంపించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం.
దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. దయగలిగిన దేవానికి స్తోత్రం, కృపగలిగిన దేవానికి స్తోత్రం, నమ్మదగిన దేవానికి స్తోత్రం, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అవునయ్యా, మంచి సాక్ష్యం, మంచి సాక్ష్యం, మంచి సాక్ష్యం. ఈ మంచి సాక్ష్యాన్ని మేము సంపాదించుకోవాలి. ఈ మంచి సాక్ష్యాన్ని మేము కలిగి ఉండాలి. దానికోసం ప్రయాసపడాలి, దానికోసం పాటుపడాలి, కష్టపడాలి, భరించుకోవాలి, సహించుకోవాలి, తగ్గించుకోవాలి, ప్రాణమైనా పెట్టాలి. మంచి సాక్ష్యమును సంపాదించుకోవాలి. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు, మంచి పేరు. అయ్యా, భూమి మీద భౌతికమైన డిగ్రీలు కాదు, భౌతికమైన డిగ్రీలు భౌతికమైనవి కాదయ్యా, ఆత్మ సంబంధమైన డిగ్రీలు. మంచి సాక్ష్యం. అతడు నీతివంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. అతడు లుస్త్రలోను ఈకొనియాలోను మంచి పేరు పొందినవాడు. అతడు తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన వాడు, ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ ప్రార్థన చేయువాడు. ఈ మంచి సాక్ష్యం, ఈ మంచి సాక్ష్యం, ఈ మంచి సాక్ష్యం అందరికీ ఉండాలయ్యా, మాకందరికీ ఉండాలి. మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని బలపరచండి. ఈ వాక్యం వింటున్న బిడ్డలను బలపరచండి. ఒకవేళ మా సాక్ష్యం చెడిపోయిందేమో, మా సాక్ష్యం పాడైపోయిందేమో, బాగు చేయయ్యా, బాగు చేయి ప్రభువా. మా సాక్ష్యాన్ని బాగు చేయండి. జక్కయ్య సాక్ష్యం చెడిపోయింది, జక్కయ్య సాక్ష్యం పాడైపోయింది. కానీ జక్కయ్య జీవితంలోకి మీరు వచ్చినప్పుడు జక్కయ్య సాక్ష్యం బాగైంది. జక్కయ్య మంచి సాక్ష్యం పొందుకున్నాడు, మంచి సాక్ష్యం. అతను ఎవరి దగ్గర అయితే ఎక్కువ తీసుకున్నాడో 4 గంటలు ఇచ్చేశాడో, 4 గంటలు ఇచ్చేశాడో. జక్కయ్య మంచి సాక్ష్యం, మంచి సాక్ష్యం పొందుకున్నాడు. దేవానికి వందనాలయ్యా, వందనాలు. తన సమరయ స్త్రీ, ఓ వ్యభిచారమైన స్త్రీ, పాపము చేసే స్త్రీ, ఇతరుల యొక్క భర్తలతో కాపురం చేసే స్త్రీ, చెడిపోయిన స్త్రీ, పాడైపోయిన స్త్రీ, పతనమైపోయిన స్త్రీ. అట్టి స్త్రీ, సమరయ స్త్రీ, ఎప్పుడైతే యేసు ప్రభువు అతని జీవితంలోకి వచ్చాడో పాపాన్ని వదిలిపెట్టేసింది. ఆ పాపాన్ని, ఆ చెడుతనాన్ని, ఆ దుర్మార్గతని, అక్రమ సంబంధాలని వదిలిపెట్టేసింది. ఆమె వదిలిపెట్టేసింది. మంచి సాక్ష్యం, మంచి సాక్ష్యం, మంచి సాక్ష్యం, మంచి సాక్ష్యం పొందుకుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు వ్యాపారస్తుడివైనా యోబు కంటే వ్యాపారస్తుడివా? నువ్వు మంచి సాక్ష్యం పొందు. నా భార్య నాకు సహకరించట్లేదు, యోబు భార్య పెద్ద సైతాను, అయినా యోబు భక్తిగా లేడా? మంచి సాక్ష్యం కలిగి ఉండలేదా? నీవు కూడా ఉండు, మంచి సాక్ష్యం కలిగి ఉండు. దేవుని కోసం ప్రయాసపడు, పాటుపడు. అది నీ బిడ్డలకి అది తరుముకుంటూ వస్తుంది. ఒకరోజు నువ్వు లేకపోయినా నువ్వు చేసిన ధర్మ కార్యాలు, నువ్వు చేసిన సత్క్రియలు, నీతి క్రియలు నీ బిడ్డలకు అవి కాపాడుకుంటూ వస్తాయి. కాబట్టి మంచి సాక్ష్యం కలిగి ఉండు. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. డక్కిలి ప్రాంతం నుంచి వచ్చి మరి జాన్ పాల్ అన్న గారు వచ్చి ప్రార్థన చేస్తాడు. మనం ఏకీభవిద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి. డక్కిలి ప్రాంతం నుంచి వచ్చినటువంటి జాన్ పాల్ అన్న ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేద్దాం. దేవా నీకు వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవమగలిగిన తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వేలాది స్తోత్రాలు, కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. నమ్మదగిన దేవా, భూమిని, ఆకాశమును, మహా ఆకాశమును పట్టజాలన గొప్ప దేవుడై ఉండి ప్రభా, ఈ దినపాఠములో నీ నేర్పించిన మంచి సాక్ష్యం గురించిన వర్తమానం అందించిన దైవజనులు ప్రేమ కుమారుని బట్టి ఆయన చేస్తున్న సేవా పరిస్థితిలో నమ్మకముగా చేయాలనేది ప్రతి విషయంలో కూడా
నమ్మకముగా చేయాలనేది ఒక తెల్ల బట్టలో వెనక ఒక మంచి సాక్ష్యం కనపడాలి. ఒక తెల్ల వస్త్రాలు వెనక ఒక మంచి జీవితం కనపడాలి. ఒక తెల్ల వస్త్రాలు వెనక ఒక మంచి సజీవమైన సాక్ష్యంగా ఉండాలి. కాబట్టి నైనా ఈ వర్తమాన చివరిలో నేను ఈ వర్తమానంలో నిజమే కొంచెంలో నమ్మకం ఉన్నవాడు ఎక్కువలో నమ్మకంగా ఉంటాడని చెప్పిన దేవుడు ప్రభా ఈ రీతిగా మరి మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని సాక్ష్యం పొందాడు. దేవాది దేవుడి ఉండి తండ్రిని దేవుడు ఏబును గురించి సాక్ష్యం ఇచ్చాడు. అపవాదుతో సాక్ష్యం ఇచ్చాడు. ఓ నా మరి భూలోకంలో నువ్వు భూలోకం అటు తిరిగి వస్తున్నావా? అవును, నా యొక్క సేవకుడు ఉన్నాడు. భూలోకంలో నా సేవకుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఉన్నాడు. అతను యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, అట్టి మంచి సాక్ష్యం కలిగిన వాడు ఉన్నాడు. దానియేలు, యోసేపు, నాయన అనేక పౌలు, పరిశుద్ధ బైబిల్ మా పితరులు ఎంతో మంది సాక్ష్యం కలిగి ఈరోజు పరిశుద్ధ గ్రంథములో ఆ లేఖనాలు లెక్కించబడి ఉన్నాయి. మేము కూడా అదేవిధంగా మా సంఘములో, గ్రామములో, ఇతరుల అన్యజనుల మధ్య మేము కూడా సాక్షులుగా జీవిస్తూ నీ సేవ చేస్తూ పరిచర్య చేస్తూ ప్రభు నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ నీ రాకడ వరకు సజీవ సాక్షులుగా నీ ఎదుట నీ నామాన్ని స్వర్ణిస్తూ నీ రాకడలో మేము ఎత్తబడే సంఘముగా వధు సంఘముగా ఉన్నటకు ప్రభు ఇచ్చామని ఈ సేవ పరిచర్యను ప్రభా మీరు ఎత్తిపట్టి ఆశీర్వదించి వచ్చిన ప్రతి దైవజనులు, వచ్చిన ప్రతి సంఘ సభ్య కుటుంబములు ప్రతి ఒక్కరిని పేరు పేరు మంత్రమే దీవించి ఆశీర్వదించమని ఈ కోవూరు పట్టణములో ఈ దాసుడు ప్రేమ కుమారయ్య గారు, ఆయన కుటుంబము, ఆయన చేస్తున్న సేవ పరిచర్య మీరు బహుగా ఆశీర్వదించి ఈ ప్రాంతం అంతా కూడా వ్యాపింపు చేసి విస్తరించి ఫలించి అభివృద్ధిగా సంఘం అభివృద్ధి పరచమని నాకు ఇచ్చిన ఈ చిన్న అవకాశం ప్రతి ఒక్కరిని పేరు పేరు వంతం దీవించి ఆశీర్వదించడం. సమస్త ఘనత ప్రతి నెల ఇక్కడ జరుగుతున్న యొక్క ఉపవాస కూడికని ప్రతి ఒక్కరి ఇందులో వచ్చి పాల్పంపులు పొంది నీ కృప భాగ్యం దయచేసి సహాయం చేయమని ఘనత, మహిమ, ప్రభావములు, కీర్తి మీరు మాత్రమే పొందుకోమని నీ నామాన్ని ఇచ్చించి మమ్మల్ని తగ్గించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొందియున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి కొద్ది నిమిషాలు అలాగే కొంచెం